జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 22, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు. ఈ వారం మేషరాశి ఫలాలు. ఈ వారం మేషరాశి వారికి ఉత్సాహం, ఆరోగ్యం మరియు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ప్రోత్సాహకరమైన అనుభవాలు ఎదురుకావచ్చు. మీ ఆరోగ్య పరిస్థితి బాగుండటం వల్ల మీరు మీ వయస్సు ఏమిటి అనేది నిరూపించకుండా కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధపడతారు. మీ ఉత్సాహం మరియు చురుకైన మనసు వల్ల మీరు ఎలాంటి విషయాన్నైనా సులభంగా అర్థం చేసుకోవడంలో నిపుణులుగా నిలుస్తారు. ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో మీ జీవితంలోని అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. వారంలో మధ్య భాగంలో మీరు మీ సుఖాలకు సంబంధించిన ప్రాముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. ఇది మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని మరియు సౌకర్యాన్ని చేరుస్తుంది. బంధువుల సందర్శన వల్ల మీరు మీ దైనందిన రొటీన్ జీవితంలో నుండి కొంత విరామం పొందుతారు. ఈ సందర్భాన్ని మీరు కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఉపయోగించవచ్చు. మీ కుటుంబానికి తగినంత సమయం ఇచ్చి వారితో అనుబంధాన్ని బలపరచవచ్చు. కుటుంబ సభ్యులకు మీపై ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకుండా వారితో మంచి సమయాన్ని గడపడం మంచిది. ఈ వారం మీ పని పట్ల మీ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సీనియర్ అధికారులకు పత్రాలు సమర్పించడానికి ముందు వాటిని పునః తనిఖీ చేయడం తప్పనిసరి. ఆతురుతతో ఏ నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీ పని పూర్తి అయినట్లు సంతృప్తి చెందే వరకు పత్రాలను పర్యవేక్షించండి. ఈ వారం విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఎదురవుతాయి. ఇంటర్నెట్ సహాయంతో విద్యా సంబంధ అంశాలను విశ్లేషించి మీ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశాన్ని వినియోగించుకోండి. విషయాలపై దృష్టి పెడితే మీరు అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల బంధం బలపడుతుంది. బంధువుల కలయిక మరియు పనిపరమైన ఒత్తిళ్ల నుండి రిలాక్స్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. పరిహార సూచన: ప్రతిరోజు ఓం నమః శివాయ 11 సార్లు జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కుటుంబానికి సమయం కేటాయించి వారితో ఆత్మీయ సంబంధాలను బలపరచడం మేలైనది. సంక్షిప్తంగా ఈ వారం ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం మరియు పని విషయంలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే వారం సానుకూలంగా ముగుస్తుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ అనుభవాలు ఎదురవుతాయి. మీరు ప్రతికూలతను దూరంగా ఉంచి విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. శారీరక మరియు మానసిక ఉల్లాసం మీ సృజనాత్మకతను కూడా పెంచుతుంది. దీని ద్వారా మీరు వివిధ విషయాలలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలరు. ఈ వారం మీ సన్నిహితులు లేదా స్నేహితులు డబ్బు కోసం మీ వద్దకి వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు వారికి రుణం ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే ఈ సమయంలో డబ్బు ఇవ్వడం మీకు నష్టం కలిగించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబం ఈ వారం మీకు ఆనందాన్ని నింపడానికి ప్రయత్నిస్తుంది. కుటుంబ సభ్యులు మీకోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తారు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మరింత సంతోషభరితంగా చేస్తుంది. వారి ఆత్మీయతను గుర్తించి మీరు కూడా వారి ప్రోత్సాహానికి బలంగా స్పందించండి. ఉద్యోగస్తులు ఈ వారం కార్యాలయంలో అనవసర చర్చల నుండి దూరంగా ఉండటం ఉత్తమం. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కార్యాలయ రాజకీయాలు మీ చదువులో లేదా పని అభివృద్ధిలో ఆటంకాలు కలిగించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.
ఈ సమయంలో మీ కుటుంబం మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహం మీ విజయానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా మీ గురువుల నుంచి విలువైన బహుమతులు లేదా జ్ఞానం అందుకునే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో మీ ప్రయత్నాలు ఫలప్రదంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీ ఆత్మ సహచరుడు ఈ వారం సంతోషంగా మరియు శాంతియుతంగా ఉంటారు. మీ సంబంధంలో మరింత అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం సంఘర్షణలకు దూరంగా ఉండి ఆనందకరంగా సాగుతుంది. గ్రహస్థితుల ప్రభావం చంద్రుడు శని 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ సృజనాత్మకత మెరుగుపడుతుంది. బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీరు పరస్పర సంబంధాలలో ఆనందాన్ని పొందుతారు. పరిహార సూచన: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః జపించడం మంచిది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పొందవచ్చు. సంక్షిప్తంగా ఈ వారం ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధాలు, విద్య మరియు పని జీవితంలో అనుకూలతలు ఉంటాయి. క్రమశిక్షణతో ఉండి మీ ఆరోగ్యం మరియు పనిపై దృష్టి పెడితే వారం సానుకూలంగా ముగుస్తుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, సంసార జీవితం మరియు విద్యా రంగంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మీ ఆలోచనా శక్తి, కొత్త వ్యూహాల రూపకల్పన మరియు ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం మీకు ఉపయోగపడుతుంది. ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మద్యం వంటి అలవాట్లను దూరంగా ఉంచడం మంచిది, ఎందుకంటే అది మీ నిద్రకు మరియు శారీరక ఆరోగ్యానికి ఆటంకం కలిగించవచ్చు. చురుకైన జీవనశైలిని అనుసరించి మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడం అవసరం. రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. ఈ వారం మీరు కొత్త ఆర్థిక ప్రణాళికలు సృష్టించగలుగుతారు, ఇది భవిష్యత్తులో చెల్లుబాటు అయ్యే పెట్టుబడులకు దారితీస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులతో కమ్యూనికేషన్ మీకు కొత్త ఆర్థిక అవకాశాలను తెస్తుంది. అయితే ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు చూపించకూడదు. ఇంట్లో ఈ వారం కొంత గజిబిజిగా ఉండే అవకాశం ఉంది. రోజువారీ పనులకే ఎక్కువ సమయం వెచ్చించవలసి రావచ్చు, ఇది మీకు నిరాశ కలిగించవచ్చు. అయితే ప్లానింగ్ ద్వారా సమయాన్ని సమర్థంగా ఉపయోగించండి. మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య ఉన్న చిన్న అపార్థాలను కూర్చుని చర్చించడం ద్వారా పరిష్కరించవచ్చు. ఈ సందర్భంలో మీ కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా ఉంటారు. దీనివల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ వారం కార్యాలయంలో మీ సంబంధాలను మెరుగుపరచగలిగే మంచి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు మరియు సహచరులతో సానుకూల వాతావరణం సృష్టించడం ద్వారా మీరు భవిష్యత్తులో పట్ల నిర్ణాయక అవకాశాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం మీకు అనుకూల ఫలితాలు తెస్తుంది. హాస్టల్ లేదా బోర్డింగ్ పాఠశాలలో ఉన్న విద్యార్థులు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశీ విద్యకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు వారం మధ్యలో శుభవార్తలు పొందే అవకాశం ఉంది. మీరు గురువుల మద్దతు పొందుతారు, ఇది విద్యా రంగంలో శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వారం మీ సంబంధాలు అనేక మార్గాల్లో మెరుగుపడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న వివాదాలను పరిష్కరించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. మీరు మీ కేవలం సంబంధాలను మెరుగుపరచడం కాదు, వారితో మరింత సమయం గడిపి అనుబంధాన్ని పెంచుతారు. గ్రహస్థితుల ప్రభావం రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది, అందుకే మద్యం దూరంగా ఉంచడం మంచిది. శని 9వ ఇంట్లో ఉండడం ద్వారా ఇతరుల అనుభవాల నుంచి కొత్త వ్యూహాలను రూపొందించడం సాధ్యమవుతుంది. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః జపించడం మిమ్మల్ని శారీరక మరియు మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. బుధవారం రోజున పచ్చని ఆకులు లేదా పండ్లను దానం చేయడం కూడా శుభం కలిగిస్తుంది. సంక్షిప్తంగా
ఈ వారం ఆరోగ్యం, సంబంధాలు, విద్య వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక సంబంధాలు మరియు విద్యా అవకాశాలు మీరు పొందగల మంచి ఫలితాలకు మార్గం చూపుతాయి. వీర్యశాలి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ వారం మీకు విజయవంతంగా ముగుస్తుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. మీరు తక్కువ శ్రద్ధ పెట్టినా కూడా మీ ఆరోగ్యాన్ని ప్రకృతి సహాయం వల్ల నిలబెట్టుకోగలుగుతారు. అయితే ఈ కాలంలో చిన్నకాలిక వ్యాధులు లేక గ్రీష్మకాల సమస్యలు మీకు కొంత అసౌకర్యం కలిగించవచ్చు. విద్యార్థులు విద్యాభ్యాసాల మధ్య తగిన విరామాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ వారం ఆర్థికంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది. మీరు వివిధ ఖర్చుల వల్ల కొంత అసౌకర్యానికి గురవుతారు. కొన్ని పాత ఆర్థిక సమస్యలు ఈ వారం మరింత పొడిగించబడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. ముఖ్యంగా గుండెకు నచ్చని పరిస్థితుల్లో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. రాహువు 9వ ఇంట్లో ఉన్నందువల్ల ఖర్చుల పెరుగుదల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు వాస్తవిక వైఖరిని అవలంబించడం అవసరం. ఇతరులు మీకు సహాయం చేయడం కేవలం వారి స్వభావం అని అంగీకరించండి. వారి సహాయంపై అదనపు ఆశలు పెట్టుకోవడం మానుకోండి. మీ జీవిత భాగస్వామితో సున్నితమైన సమస్యలు లేదా చర్చలు తీసుకురావడం వల్ల వివాహ జీవితం కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మీ భాగస్వామిని వినడం, వారి భావాలను ప్రాముఖ్యంగా తీసుకోవడం వల్ల సంబంధం బలపడుతుంది. ఈ వారం మీ కెరీర్ పరంగా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. విదేశీ యాత్రలకు సంబంధించి కొత్త అవకాశాలు లభించవచ్చు. మీరు నూతన విషయాలు నేర్చుకునే అవకాశాలను ఉపయోగించి మీ అభివృద్ధికి తగిన అనేక వనరులను పొందగలుగుతారు. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు అయితే ఈ వారం మీకు మంచి ఫలితాలను అందించగలదు. కానీ మీరు మరింత జాగ్రత్తగా మరియు క్రమశిక్షణతో ఉండాలి. విద్యార్థులు ఈ వారం వారిపై వచ్చే ఒత్తిడి తగ్గించుకోవడానికి మరియు వారి చేతిలో ఉన్న పనులకు సమర్థతను చూపేందుకు కొంత సమయం కేటాయించాలి. విద్యా రంగంలో గురువుల సహకారం పొందే అవకాశం ఉంది. ఈ వారం వివాహ జీవితంలో కొన్ని ఒత్తిళ్లు రావచ్చు. ముఖ్యంగా చిన్న కోరికల్ని విస్మరించడం వల్ల మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం, వారికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి వారితో శాంతియుతమైన వాతావరణంలో చర్చలు జరపడం మంచిది. గ్రహస్థితుల ప్రభావం. చంద్రుడు 9వ ఇంట్లో రాహువు ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు కొంతకాలం కొనసాగుతాయి. బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ పరంగా ఇది మంచి సమయం. పరిహారం. సోమవారం నాడు వృద్ధురాలికి పెరుగు అన్నం దానం చేయండి. ఇది మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మరియు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. సంక్షిప్తంగా ఈ వారం ఆరోగ్యం, కెరీర్, విద్య విషయాల్లో అనుకూల ఫలితాలు ఉండగా ఆర్థిక మరియు కుటుంబ సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ ఖర్చులను నియంత్రించడం, కుటుంబ సంబంధాలను శ్రద్ధగా చూసుకోవడం ద్వారా ఈ వారం విజయవంతంగా గడపగలుగుతారు. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైంది. సంతులితమైన ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా పండ్లు మరియు ఆకుకూరలు మొదలైన ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం అవసరం. ఇది మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మామూలు అలవాట్లను మార్చడం ద్వారా మీరు మరింత శ్రేష్ఠ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఈ వారం అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు చాలా వస్తువులను కొనుగోలు చేసి వాటిని పక్కన పెట్టవచ్చు. అందుకే
కొనుగోలు చేయడానికి ముందు పరిశీలన చేయడం మరియు మీరు ఇప్పటికే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఖర్చులను నియంత్రించడం ద్వారా మీరు ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. మీ సంతోషకరమైన స్వభావం వల్ల ఈ వారం కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి వారి మధ్య ఆనందాన్ని పెంచగలుగుతారు. మీ స్నేహితులు లేదా బంధువుల సందర్శన వల్ల మరింత సంతోషకరమైన పరిస్థితులు నెలకొనవచ్చు. ఈ వారం ఇంట్లో ఒక ప్రత్యేక సాయంత్రం కోసం మీ సమయాన్ని వినియోగించండి. ఈ వారం కార్యాలయంలో వ్యక్తిగత సంబంధాలకు దూరంగా ఉండటం మీకు మంచిది. వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులపై గాఢమైన ఆకర్షణకు లోనైతే అది మీ ప్రతిష్టను దెబ్బతీయడం మరియు భవిష్యత్ అవకాశాలను నష్టపరిచే ప్రమాదం ఉంటుంది. అందుకే తహతహల నిర్ణయాలు తీసుకోవడం పక్కన పెట్టి కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. ఈ వారం విద్యార్థులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతోనే మీరు అత్యుత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విద్యారంగంలో మీరు తక్కువ సమయంతో ఎక్కువ నేర్చుకోవడం మరియు మంచి మార్కులు సాధించడం సాధ్యపడుతుంది. ఇది మీ నమ్మకాన్ని పెంచి మరింత శ్రద్ధగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది. మీరు ఈ వారం సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్యాలయంలో వ్యతిరేక లింగానికి చెందిన వారితో మితిమీరిన సంబంధాలు మీ ప్రతిష్టకు హానికరం కావచ్చు. అనవసరమైన చర్చలు లేదా నడవడికల నుండి దూరంగా ఉండడం మీ పేరు మంచిగా ఉంచుకోవడంలో కీలకంగా ఉంటుంది. గ్రహస్థితుల ప్రభావం శని 7వ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో అనవసర సంబంధాలకు దూరంగా ఉండాలి. చంద్రుడు సంబంధించి గ్రహస్థితుల ప్రభావం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది, కానీ ఆర్థిక పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం ఈ జపించడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఆరోగ్య సమస్యలు తగ్గించడం మరియు మానసిక శాంతిని పొందడంలో సహాయపడుతుంది. సంక్షిప్తంగా, ఈ వారం ఆరోగ్యం, కుటుంబం మరియు విద్యలో శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఆర్థిక వ్యవహారాలు మరియు కార్యాలయ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. సంతృప్తిగా ఉండి ప్రతిదీ సమతుల్యం చేయడం ద్వారా ఈ వారం విజయవంతంగా గడపగలుగుతారు. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే ఉత్తమంగా ఉంటుంది. మీరు దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు అది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా మీకు ఉపశమనం లభించి మానసిక శక్తి కూడా మెరుగవుతుంది. దీన్ని మరింత మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం మంచిది. ఈ వారం మీరు ఆర్థిక నిర్ణయాలలో విజయాన్ని పొందే అవకాశం ఉంది. గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను ఈ సమయం అధిగమించగలదు. ఇది కొత్త పెట్టుబడుల గురించి నిర్ణయం తీసుకోవడంలో విశ్వాసాన్ని పెంచుతుంది. అదనంగా ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం ఉంది, కాబట్టి ప్రణాళికబద్ధంగా పనిచేయడం అవసరం. ఈ వారం మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేయాలనుకుంటే ఇతర సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోవడం తప్పనిసరి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోతే పార్వమైన నిర్ణయాలు వారిలో అసంతృప్తి కలిగించే అవకాశముంది. అందువల్ల ఈ విషయంలో సమగ్ర చర్చ జరిపి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ వారం మీ కెరీర్లో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ శత్రువులు లేదా ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా మీకు హాని చేయలేరు. ఈ పరిస్థితి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా కార్యాలయంలో మీ స్థితిని కూడా పెంచుతుంది. మీ పని సామర్థ్యం మరియు కృషి ద్వారా ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చడంలో మీరు విజయవంతం అవుతారు. ఈ వారం విద్యార్థుల కోసం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తే ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది.
వారం మధ్యలో మీకు అవసరమైన అన్ని అవకాశాలు లభించడంతో పాటు విద్యలో మీరు మెరుగైన విజయాలు సాధిస్తారు. ఈ వారాంతానికి విద్యకు మరింత శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. గ్రహస్థితుల ప్రభావం బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు. చంద్రుడి ప్రభావం మీకు ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు అందిస్తుంది మరియు మీ వ్యక్తిగత జీవితంలో హార్మోనీని పెంపొందిస్తుంది. పరిహారం: బుధవారం పేదలకు అన్నదానం చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. సంక్షిప్తంగా, ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, కెరీర్ మరియు విద్య అందులో అన్నింటిలోనూ అనుకూలత ఉంటుంది. శత్రువుల నుంచి దూరంగా ఉండి కుటుంబంతో సమగ్ర చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. రోజువారీ నడకకు వెళ్లడం, శారీరక వ్యాయామం చేయడం మరియు బయట ఆహారాన్ని తగ్గించడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగవుతుంది. మనోధైర్యాన్ని నిలబెట్టుకునేందుకు మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం లేదా యోగా చేస్తే మంచిది. ఈ వారం చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ లేదా ఆర్థిక లావాదేవీలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్ద పెట్టుబడులు చేయడం వద్దు. ఏదైనా ముఖ్యమైన పెట్టుబడి చేయాల్సి వస్తే పరీక్షించబడిన అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టం సంభావ్యాన్ని తగ్గించవచ్చు. మీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమం నిర్వహించడం ద్వారా కుటుంబం మొత్తం శాంతిని మరియు సానుకూల ఆలోచనలను అనుభవించగలుగుతుంది. ఈ కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులతో మరింత ముడిపడిన అనుబంధాన్ని బలోపేతం చేస్తాయి. ఈ వారం కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవచ్చు. మీ ఉన్నతాధికారుల నుంచి కొంత ఒత్తిడి రావచ్చు. ఇది మీ ధైర్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో శాంతి మరియు ధైర్యంతో వ్యవహరించడం అవసరం. మీ పనితీరు మెరుగుపరచడం ద్వారా ప్రతికూలతలను తగ్గించవచ్చు. విద్యార్థులు లేదా ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత ఉద్యోగాన్ని ప్రయత్నిస్తున్నవారు ఈ వారం ఇంటర్వ్యూ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా మంచి ప్రణాళికతో సిద్ధం అవ్వాలి. ఈ అవకాశాన్ని మీ చేతిలో పెట్టుకోవడానికి ప్రశ్నల సమాధానాలపై పూర్తి ధ్యాస పెట్టండి. మీ జీవిత భాగస్వామితో సహజీవనం మెరుగుపరచడానికి ఈ వారం మరింత సమయం గడపండి. ఒక చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేయడం ద్వారా కొనసాగుతున్న ఏవైనా తేడాలను తొలగించవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య మరింత ఆత్మీయతను పెంచుతుంది. గ్రహస్థితుల ప్రభావం బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. శని 5వ ఇంట్లో ఉండటం వల్ల స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకురాగలదు. పరిహారం: గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగహవనం చేయడం ద్వారా మీరు గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందగలరు. ఇది మీకు ఆర్థిక స్థిరత్వం మరియు వ్యక్తిగత శ్రేయస్సు అందించడానికి సహాయపడుతుంది. సంక్షిప్తంగా, ఈ వారం ఆరోగ్యం, కుటుంబం, ఆర్థికం మరియు కెరీర్ అన్నింటిలోనూ సంవేదన శక్తి మరియు జాగ్రత్తతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రతికూలతల్ని తగ్గించడంలో మీ శాంతి భావం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కుటుంబంతో పనులు పంచుకోవడం మీ వ్యక్తిగత మరియు సామాజిక జీవనానికి శ్రేయస్సును తీసుకురాగలదు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యానికి విశ్రాంతి మరియు ఆత్మ పర్యవేక్షణ అవసరం. మీరు ఇటీవలి కాలంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారంటే
ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడుతుంది. కొత్త వినోద కార్యక్రమాలు లేదా ధ్యానం, యోగా వంటి ప్రతికూలతను తగ్గించే చర్యలు చేపట్టండి. మీ ఆర్థిక వ్యవహారాల్లో ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతిష్ఠ కోసం ఎక్కువ ఖర్చు చేయడం మూర్ఖత్వమే అని మీరు గుర్తించడం అవసరం. ఖర్చులను నియంత్రించడం ద్వారా మీ భవిష్యత్తు కోసం డబ్బు నిల్వ చేయడం చాలా మంచిది. పెట్టుబడులకు సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం తప్పించుకోండి. ఈ వారం కుటుంబంలో చర్చలు లేదా గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ఒకరితోనొకరు మాట్లాడి సమస్యలను పరిష్కరించడంలో శాంతియుతంగా వ్యవహరించండి. మీ అత్తమామలతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు అత్తమామల ఇంటికి వెళ్లడం ద్వారా కుటుంబ అనుబంధాలను బలపరచవచ్చు. ఈ సమయంలో చిన్న బహుమతులు లేదా స్వీట్లు తీసుకువెళ్లడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వారం కెరీర్ పరంగా వృత్తి విజయాలు సాధించే అవకాశం ఉంది. మీ సంకల్ప శక్తి బలంగా ఉండడం కార్యాలయంలో కొత్త విజయాలను పొందటానికి తోడ్పడుతుంది. ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మీ ఇమేజ్ మెరుగవుతుంది. ఈ వారం విదేశాలకు వెళ్లాలని ఆశించే విద్యార్థులకు శుభవార్తలు రావచ్చు. కానీ మీ దృష్టి మరియు కృషిని నిలుపుకోవడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామితో ఈ వారం కొంత సమయం గడపడం ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచగలుగుతారు. ఒకరికొకరు మద్దతు అందించడంతో మీ బంధం మరింత బలపడుతుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడేందుకు శ్రద్ధ పెట్టండి. గ్రహస్థితుల ప్రభావం, చంద్రుడు 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. శని 4వ ఇంట్లో ఉండడం వల్ల మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇది మీ కెరీర్ అభివృద్ధికి దోహదపడుతుంది. పరిహారం: శనివారం నాడు రాహు గ్రహం కోసం యాగహవనం చేయడం శుభప్రదం. ఇది మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించి నవశక్తిని అందించగలదు. సంక్షిప్తంగా, ఈ వారం ఆరోగ్యం, కుటుంబం, కెరీర్ మరియు ఆర్థిక వ్యవహారాల్లో సమతుల్యత అవసరం. మీ సంకల్పబలంతో వృత్తిలో విజయాలను సాధించవచ్చు. కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం ద్వారా శాంతిని మరియు ఆనందాన్ని పొందగలుగుతారు. విశ్రాంతి తీసుకోవడం మరియు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం ఈ వారం అత్యవసరం. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇటీవలి కాలంలో తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవించడంతో విశ్రాంతి తీసుకోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వినోద కార్యక్రమాలు లేదా ధ్యానం, యోగా వంటి విశ్రాంతి సాధనాలు పాటించడం మంచిది. ఈ వారం అవసరం లేనప్పుడు ఖర్చులు చేయడం తప్పించుకోండి. ప్రతిష్ఠ కోసం అధికంగా ఖర్చు చేయడం అనవసరమని గుర్తించి డబ్బును భద్రపరచడానికి ప్రయత్నించండి. పన్నుల లేదా పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం అవసరం. ఈ వారం కుటుంబంలో చర్చలు లేదా గొడవలకు దూరంగా ఉండడం ఉత్తమం. వివాదాల నుంచి దూరంగా ఉంటూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి సంభాషణ సరైన మార్గం. మీ అత్తమామలతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. అత్తమామల ఇంటికి వెళ్లడం ద్వారా కుటుంబ అనుబంధాలను బలపరచవచ్చు. మీతో స్వీట్లు లేదా చిన్న బహుమతులు తీసుకెళ్లడం బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వారం కెరీర్ పరంగా శుభప్రదం. మీరు అనేక అవకాశాలను అందుకుంటారు. వీటి ద్వారా మంచి ప్రగతి సాధించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది సాధించడానికి మీ దృష్టి మరియు కృషిని నిలుపుకోవడం ముఖ్యం.
మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడానికి ప్రణాళిక వేసే అవకాశం ఉంది. ఒకరికొకరు మద్దతు ఇవ్వడం ద్వారా సంబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచడం ద్వారా ఈ వారం మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. గ్రహస్థితుల ప్రభావం చంద్రుని 5వ ఇంట్లో రాహువు ఉంచబడడం వల్ల మానసిక ఒత్తిడి నుండి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమైంది. శని 4వ ఇంట్లో ఉండడం మీ సంకల్ప శక్తిని బలంగా మార్చుతుంది. ఇది వృత్తిలో నూతన విజయాలను సాధించడంలో సహాయపడుతుంది. పరిహారం శనివారం నాడు రాహు గ్రహం కోసం యాగహవనం చేయడం శుభప్రదం. ఈ పరిహారం మీ జీవితంలో ప్రతికూలతలను తగ్గించి కొత్త శక్తిని అందిస్తుంది. సంక్షిప్తంగా ఈ వారం మీ ఆరోగ్యం, కుటుంబం, కెరీర్లో సమతుల్యత అవసరం. విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. కెరీర్లో కొత్త అవకాశాలను వినియోగించుకోండి మరియు కుటుంబంతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కళ్ళు, చెవులు, ముక్కు వంటి భాగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వీటిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మీ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ వారం తెలివైన పెట్టుబడులు మాత్రమే ఫలవంతంగా ఉంటాయి. ఏదైనా పెట్టుబడి చేయడానికి ముందు ఆలోచన, అవగాహన అవసరం. సందేహం ఉంటే అనుభవజ్ఞుల సహాయం తీసుకోవడం మంచిది. ఈ సమయం మీకు తక్కువ కానీ స్థిరమైన లాభాలు ఇవ్వవచ్చు. ఈ వారం కుటుంబ సంబంధాలపై ఓపిక మరియు శ్రద్ధ అవసరం. మీ కఠిన ప్రవర్తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను అసహనానికి గురి చేయవచ్చు. వీలైనంత వరకు తనఖితంగా వ్యవహరించడం మరియు సంబంధాల బలం కాపాడుకోవడం ముఖ్యం. మీ కెరీర్లో మంచి పనితీరు ఉన్నప్పటికీ ఈ వారం అహంకారానికి లోనవకుండా జాగ్రత్త పడాలి. ఉన్నతాధికారుల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదా మీ కింద పనిచేసే వారిని బాధపెట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు రావచ్చు. అందువల్ల అనవసర దోషాలను నివారించడానికి హుందాగా వ్యవహరించండి. విద్యార్థుల కోసం ఈ వారం శుభప్రదం. తక్కువ శ్రమతోనే మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీకు అవసరమైన సమయం మరియు లక్ష్యంపై కేంద్రీకృతమై ఉంటే విజయం సాధించగలుగుతారు. గ్రహస్థితుల ప్రభావం బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల చిన్న పెట్టుబడులు ఫలవంతమవుతాయి. చంద్రుని ప్రభావం మీకు కుటుంబ విషయాల్లో సంయమనంతో వ్యవహరించే అవసరాన్ని గుర్తుచేస్తుంది. పరిహారం గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయడం ద్వారా మీరు ఆర్థిక మరియు శారీరక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ పరిహారం మీ జీవితంలో శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. సంక్షిప్తంగా ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ సంబంధాలకు సమతుల్యత అవసరం. శాంతియుతమైన ప్రవర్తన, తెలివైన పెట్టుబడులు మరియు ప్రతికూలతలను నివారించడం ద్వారా మీరు విజయవంతం అవుతారు. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రతి పనిని శక్తి మరియు ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. ఇప్పటివరకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు విముక్తి పొందే అవకాశం ఉంది. దీనికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేసుకుంటే మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఈ వారం డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అవసరం లేని విషయాలపై ఖర్చు చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో డబ్బు విలువను అర్థం చేసుకోవాలి మరియు పనికిరాని ఖర్చులను తగ్గించాలి. బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం మీకు కొంత ఆర్థిక స్థిరత్వం తెస్తుంది. అయితే రాహు 2వ ఇంట్లో ఉన్నందున డబ్బును తగిన జాగ్రత్తలతో నిర్వహించవలసి ఉంటుంది.
ఈ వారం మీరు దేశీయ షాపింగ్ చేయడానికి సిద్ధమవుతారు. అయితే అవసరం లేని వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయడం ద్వారా కుటుంబంలో మీ గౌరవం తగ్గవచ్చు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం, సహనంగా ఉండటం ఈ సమయంలో ముఖ్యమైనది. మీ కెరీర్లో విజయాన్ని సాధించడానికి అదృష్టం మీద ఆధారపడకండి. ఈ వారం కష్టపడే దృక్కోణం అవసరం. మీ రంగంలో కొత్త అవకాశాలను వెతకండి. స్వంత ప్రయత్నాలతో విజయం సాధించగలుగుతారు. ఈ సమయం మీరు ఆలోచించకుండానే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని సూచిస్తుంది. ఈ వారం విద్యార్థుల కోసం మొత్తం ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ స్నేహితులతో అనవసర యాత్రలు ప్లాన్ చేయవద్దు. పెండింగ్ ఉన్న కోర్సులను పూర్తి చేయడం మీకు పెద్ద విజయాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ వారం మంచి ఫలితాలను పొందగలుగుతారు. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం ఆరోగ్యపరంగా, భావోద్వేగపరంగా మిమ్మల్ని బలంగా ఉంచుతుంది. రాహు 2వ ఇంట్లో ఉండటం డబ్బు విలువను గుర్తుచేస్తూ అనవసర ఖర్చులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతి పొందగలుగుతారు. ఇది మీ జీవితంలో ధన సంపత్తి మరియు ఆత్మస్థైర్యం తీసుకురాగలదు. సంక్షిప్తంగా, ఈ వారం ఆరోగ్యానికి, ఆర్థిక నిర్వహణకు మరియు కెరీర్ ఎదుగుదలకు గొప్ప సమయం. సమయం విలువను అర్థం చేసుకుంటూ సరైన దిశలో కష్టపడితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీ మానసిక శాంతి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా స్నేహితులు లేదా సహోద్యోగుల స్వార్థపూరిత ప్రవర్తన కారణంగా. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా యాత్రలలో ఉండగా మరింత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు పూర్తిగా దృష్టి పెట్టకపోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు మెదడుకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ వారం మీరు డబ్బు నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు మీ ఆదాయానికి మించిన వేగంతో పెరగవచ్చు. అందువల్ల అదనపు డబ్బును సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిదైన ఆలోచన. మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని తల్లిదండ్రుల వద్ద ఉంచడం లేదా పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా ముందుగానే సిద్ధమవ్వాలి. మీ కుటుంబంలోని శాంతిని కాపాడుకోవడానికి మీ ఒప్పింపు సామర్థ్యాన్ని ఉపయోగించండి. ఇతరులపై మీ అభిప్రాయాలను బలవంతంగా విధించడానికి ప్రయత్నించకుండా సమూహ చర్చల ద్వారా వారిని ఒప్పించండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం ఈ సమయంలో మీకు ముఖ్యమైనది. ఈ వారం మీరు మీ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం కష్టపడాల్సిన సమయం. శని 12వ ఇంట్లో ఉన్నందున ఇది మీ కెరీర్లో చిరస్థాయిగా ప్రాబల్యం పొందే అవకాశాన్ని ఇస్తుంది. కానీ మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి, లేకపోతే ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గాడ్స్ ఆఫ్ విజ్డమ్ వారు కష్టపడిన ఫలాలను పొందడానికి సహాయపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. ప్రేమ మరియు వైవాహిక జీవితం. మీ జీవిత భాగస్వామి యొక్క శృంగార కోణం ఈ వారం మీరు స్పష్టంగా గమనించగలుగుతారు. మీ భాగస్వామితో సమయం గడపడం ద్వారా అనుభవాలను పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. భార్య లేదా భర్తకు సహాయం చేయడం ద్వారా మీ సంబంధం మరింత బలపడుతుంది. గ్రహస్థితుల ప్రభావం. కేతువు 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ చేతిలో డబ్బు ఉన్నంతవరకు ఖర్చులు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. శని 12వ ఇంట్లో ఉండడం వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది మీకు ఆర్థిక స్థిరత్వం మరియు శాంతిని అందిస్తుంది. సంక్షిప్తంగా, ఈ వారం ఆర్థిక జాగ్రత్త, ఆరోగ్యంపై శ్రద్ధ మరియు కెరీర్ అభివృద్ధి కోసం కృషి చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
కుటుంబంలో మరియు వైవాహిక జీవితంలో సమయస్ఫూర్తి మరియు నైపుణ్యం ఉపయోగించి మరింత శాంతిని తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.